సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇండియా ఇతర దేశాలతో జరిపే మిలిటరీ ఎక్సర్సైజెస్ మీద రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎక్సర్సైజెస్ వార్తలోకి వచ్చినప్పుడల్లా వాటి గురించి ఒక చోట లిస్ట్ రాసి పెట్టుకోవడం మంచిది. ఈ ఎక్సర్సైజెస్ ఆర్మీ చేయొచ్చు, నేవీ చేయొచ్చు, ఎయిర్ ఫోర్స్ చేయొచ్చు. ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే త్రివిధ దళాల్లో ఏ దళమైనా కూడా చేయొచ్చు, అన్నీ కలిపి కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు న్యూస్లో ఉంది వరుణ జాయింట్ ఎక్సర్సైజ్. ఇండియన్ నేవీకి ఫ్రెంచ్ నేవీకి మధ్య ఈ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది ఏప్రిల్ 25 నుంచి 27 వరకు అరేబియన్ సీలో. ఈ జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తారు? ఎన్నో ఎడిషన్ ఇది 19వ ఎడిషన్. ఇండియా ఫ్రాన్స్ మధ్య వరుణ ఎక్సర్సైజ్ 1983లో స్టార్ట్ అయింది. సో ఇది 19th ఎడిషన్ అనమాట. ఈ కంటిన్యూస్గా ఈ ఎడిషన్ జరగటం వల్ల ఇండియా ఫ్రెంచ్ నేవీస్ చాలా టాక్టికల్ ఇష్యూస్ కూడా నేర్చుకుంటాయి. సో అసలు ఈ మొత్తం నేవల్ ఎక్సర్సైజ్ వల్ల లాభం ఏంటి, ముఖ్యంగా ఇండియా వరుణ వల్ల లాభం ఏంటి? ఒకటి, టాక్టికల్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, ఫ్లయింగ్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, యాంటీ సబ్మెరైన్ ఆపరేషన్స్ ఎలా చేయాలి, మ్యారిటైమ్ సెక్యూరిటీ ఎలా పెంపొందించాలి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా సపోర్ట్ చేసుకోవాలి, ఇట్లా చాలా అంశాలు ఈ జాయింట్ ఎక్సర్సైజెస్లో మనం నేర్చుకుంటాం. దాంతోపాటు ఫ్రెంచ్ నుంచి వాళ్ళ టాక్టికల్ నౌకలు మన దగ్గర మన కెపాసిటీ బిల్డింగ్ చూపించుకోవడం కోసం మన నౌకలు ఇవన్నీ కూడా ఈ జాయింట్ ఎక్సర్సైజ్లో పాల్గొంటాయి. భారతదేశం తరఫున ఈ అరేబియన్ సీలో జరుగుతున్న వరుణ ఎక్సర్సైజ్లో మన స్టెల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ కల్కత్తా, మన ఫ్రిగేట్స్ ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తార్కాష్ ఇవి పాల్గొంటున్నాయి. ఫ్రెంచ్ తరఫున వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చార్ల్స్ డి గల్లే, తర్వాత చిన్న చిన్న ఫ్రిగేట్స్, ఈవెన్ ఫ్రెంచ్ తరఫున రఫేల్ ఫైటర్స్ కూడా పాల్గొంటున్నాయంట. సో ఇవన్నీ చేయటం వల్ల ఒక దేశం పట్ల ఇంకో దేశానికి నమ్మకం కలుగుతుంది. తర్వాత ఏదైనా నేవల్ అటాక్ జరిగినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు టాక్టికల్గా ఇవి ఉపయోగపడతాయి. దాంతోపాటు రెండు దేశాల శక్తి ప్రపంచానికి కూడా తెలుస్తుంది. ఈ నేవల్ ఎక్సర్సైజెస్ అనేవి మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి ఈ మధ్య చాలా పెరిగిపోయినాయి. ఉదాహరణకి మలబార్, ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇంద్రా, ఇండియా, రష్యా, ఇట్లా పెద్ద లిస్టే ఉంది. మిత్రశక్తి, తర్వాత హ్యాండ్ ఇన్ హ్యాండ్ అని, ఇట్లా ఈ లిస్ట్ మొత్తం ఒక చోట రాసుకుని బై హార్ట్ చేస్తే మంచిది ఎగ్జామ్స్కి.